హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇది సమ్మర్ సీజన్ కదండి. సమ్మర్ సీజన్లో మనకి చెట్లుకి నీళ్లు పోయడం ఎంత ఇంపార్టెంటో, మట్టి డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదో ఒకటి, అది ఎండాకులు కానీ ఎండు పుల్లలు కానీ ఏదో ఒకటి కప్పి ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా కప్పి ఉంచడం వల్ల మట్టిలో తేమ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తానండి. అదొకటి, ఇంకా నేను ఎలాగా కుండీలు ఫిల్ చేసుకుంటాననేది చూపిస్తానండి. ఇది స్టార్టింగ్ నేను ఏం చూపిస్తున్నానంటే, ఇది రోజ్మేరీ అండి. ఇది హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనేసి ఇది 2 years అయింది తెచ్చి. అయితే కుండీ చిన్న దాంట్లో పెట్టాను అనమాట తెచ్చినప్పుడు. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేసి కొంచెం పెద్ద కుండీలో నేను ఎలా ఫిల్ చేస్తానో అలా ఫిల్ చేసి ఆ మట్టిలో ఆ కుండీలో పెడదామనేసి మీకు అది చూపిస్తానండి. ఇంకా చూడండి, నా ప్రతి కుండీ ఇలాగే ఉంటుందండి. చూడండి, మట్టి చూడండి ఎంత గుల్లగా ఉంటుందో అసలు. ఇదైతే మల్లె మొక్క అండి. మీరు లాస్ట్ టైం చాలా పువ్వులు అవి చూసారు కదా. చూడండి, ఆ పురుగులు ఉండడం చాలా మంచిదండి. ఆ పురుగుల వల్ల ఇప్పుడు మనం వేసిన పైన ఆకులు అవన్నీ కప్పి ఉంచిన అది ఆకులు ఉంటాయి కదండి, అవన్నీ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఎరువుగా కూడా మార్చుకుంటుంటుందండి. ఈ 2 months మన మొక్కల్ని కాపాడుకునేది ఫస్ట్ మట్టిని కప్పి ఉంచడంలో. మన మొక్కలు చూడండి, ఈ మట్టి ఎంత బాగుందో, గుల్లగా ఉందో. ఇదంతా ఎరువైపోయింది. అయితే నేనేం చేస్తానంటే, ఈ ఎండాకాలం అంతా ఇలా ఎండాకులు ఎండు పుల్లలు ఇలా వేస్తాను కదా. వర్షాకాలం వచ్చేసరికి దానిపైన మట్టి వేసేస్తా. అప్పుడు అది ఎరువు కింద మారిపోతుంది. మనకి గాజు పురుగులు అవన్నీ రాకుండా ఉంటాయి. మనము చెట్టు ఉన్న కుండీలే కాదండి, ఇలా ఖాళీ కుండీల్లో కూడా మనము మట్టిని అలా కప్పిపెట్టి, మట్టి చూడండి ఎంత బాగుందో, గుల్లగా ఉందో. ఇది కొండమామిడి మొక్క అండి. దీని మీద చూడండి, దీనికైతే చూడండి ఎన్ని ఎండు పుల్లలు అవన్నీ వేసానో. మట్టి చూడండి ఎంత బాగుందో అసలు, బంగారంలాగా ఉంది మట్టి. చూడండి, దీంట్లో కూడా పురుగులు ఉన్నాయి. అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్ నడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఇది కొన్ని రోజులకి అయ్యేసరికి ఎరువుగా అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకొన్ని ఈలోపు మన తోటలో వచ్చే ఎండాకులు కానీ అవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని మళ్ళీ పైన కప్పడమే. ఈ 2 months మనం ఇదే చేయాలి. 2 months తర్వాత ఏమంటే ఇప్పుడు వీటి మీద మట్టి వేసేస్తే ఎరువు అయిపోతుంది. చూడండి, ఇదైతే దొండపాదు కుండీ అండి, టబ్బు. చూడండి ఎలా ఉందో. ప్రతి చెట్టు నాది ఇలానే ఉంటుంది. ఒకటి ఉండి ఒకటి లేదు అని కాదు, ప్రతి చిన్న మొక్కకు కూడా ఇలానే ఉంటుంది. చూడండి మట్టి ఎలా ఉందో. ప్రతి దాంట్లో ఇలానే మట్టి ఉంటుంది. మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఫస్ట్ మట్టి వల్లేనండి. ఇది మల్టీవిటమిన్ మొక్క అండి. దీంట్లో కూడా చూడండి, దీంట్లో అయితే ఎండాకులు, ఇదేమో గులాబీ మొక్క, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ గులాబీ మొక్క. ఇది కూడా చూడండి ఎలా ఉందో. చూడండి, ప్రతి దాంట్లో ఆ తేమ మెయింటైన్ చేస్తే అప్పుడు ఆ పురుగులు వాటి పని అవి చేసుకుంటూ పోతుందన్నమాట. మనం పైన ఎన్నేసినా కానీ ఆ పురుగులు ఉండడం వల్ల. అయితే తేమ కూడా కంటిన్యూగా ఉండాలండి. అంటే రోజుకు ఒక్కసారి వేసిన వాటర్ తేమ అనేది ఉండాలి. చూడండి, నేను అంతకుముందు ఒక వీడియోలో, లాంగ్ వీడియోలో చేసి చూపించానండి. కాకపోతే నేను ఒకటే ప్రాసెస్ ఒకటేలాగైతే చేయను. ఇదిగోండి చూడండి, ఇది ఒకటి నేను చూపిస్తున్నాను శాంపిల్కి. ఫస్ట్ కుండీలు హోల్స్కి కొబ్బరి చిప్పలు పెట్టేసి చూడండి, ఇలా నేను గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఒక టబ్లో అలా ఫిల్ చేసి పెట్టుకుంటా కదా. ఫస్ట్ ఎండిపోయినవి అన్నీ వేసి, ఇది పాత మట్టి అనమాట, పాత మట్టిని అలా వేసేయాలి. ఇప్పుడు ఇంకొక కుండీలో ఇది రెడీ అయిపోయిన ఎరువుదనమాట. అంటే నేను ఖాళీ కుండీ ఉంటే అలా కింద ఫ్రూట్స్ పీల్స్ కానీ ఎండాకులు కానీ అలా ఫిల్ చేసి ఒక కుండీ, ఎప్పుడు ఏదో ఒక కుండీ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది సగం ఉంది కదా, దానిపైన ఇదిగో పచ్చాకులు ఎండాకులు అన్నీ వేసి పైన మట్టేసేస్తా. అది ఒక వారంలోపు ఎరువు అయిపోతుంది. అప్పుడు మనం ఏదో ఒకటి చిన్న మొక్క పెద్ద మొక్క ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం ఓన్గా మన మైండ్కి తగ్గట్టు ఓన్గా ట్రై చేయాలండి. చూడండి, ఈ మట్టి ఇదేం మట్టి, ఇది దీంట్లో వానపాములు స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఆ టబ్లో. అంటే ఎప్పుడు తేమ అనేది ఉంటుంది కాబట్టి చూడండి ఎన్ని వానపాములు ఉంటాయో. ఇప్పుడు మనకి ఎరువు అవ్వాలి, ఈ కుండీలో మనకి ఎరువు అవ్వాలి అని అంటే ఇలా నేను అన్నీ ఆ టబ్లోంచి తీసి
ఆస్తులు పంచినట్టు నేను అన్నిట్లో అలా వేస్తుంటానండి. కొత్తగా ఫిల్ చేసిన వాటిలో అలా వేస్తూ ఉంటాను. నా కుండీల్లో ప్రతి కుండీలో కూడా ఉంటాయి. లేదు నాకు కనిపించలేదంటే నేను ఇలా అన్నిట్లో కనిపించిన వాటిల్లో మట్టి కొంచెం గట్టిగా ఉన్న కుండీలో అలా వానపాములను వదులుతూ ఉంటానన్నమాట. నా కుండీ ఫిల్లింగ్ ఇదండి. చూడండి ఈ 2 రెడీ చేశాను కదా, ఇది 2 ప్రాసెస్ లాగా తయారు చేశాను. ఇప్పుడు ఆ ఎండిపోయినవి వేసాను కదా, కొంచెం కిందకయ్యి ఇప్పుడు ఒక వారం తర్వాత ఈ రోజ్మేరీ ప్లాంట్ దాంట్లో నాటేస్తాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఈ టబ్ ఏం చేస్తానంటే ఇట్లా పైన కుండీల్లో నీళ్ళు పోస్తాం కదా, ఈ వానపాములు ఉన్న టబ్బులన్నీ కిందకి తోసేస్తాను అనమాట. అలా పెట్టేసామనుకోండి వాటికి ఎండకు డైరెక్ట్ పడకుండా పైనుంచి పోసి నీళ్ళు అవన్నీ కూడా వాటిల్లో పడి ఎప్పుడు తేమ మెయింటైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇంకా పైన నేను కుండీలు పెట్టేస్తాను. స్టాండ్ ఉండడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. డైరెక్ట్ పెట్టేదానికన్నా, డైరెక్ట్ అంటే అసలు పెట్టకూడదు, స్టాండ్లు ఉండడం వల్ల స్టాండ్ కింద చిన్న టబ్స్ ఇలా మట్టి ఎరువు ఇలాంటి మట్టి క్లీన్ చేసినవి అన్నీ స్టోర్ చేసుకోవడానికి స్టాండ్ కింద పనికొస్తుంది. ఇంక ఇది అంతకుముందు నేను ఫిల్ చేసిన కుండీలండి. చూడండి ఎన్ని వానపాములు ఉన్నాయో. మన చెట్లు హెల్తీగా పెరగాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది మన ఆస్తులు ఏంటి అంటే మన వానపాములేనండి. ఒక గార్డెనర్కి వానపాములు చాలా హెల్ప్ చేస్తాయండి. అసలు ఫార్మింగ్ చేసేది మనం కాదండి, వానపాములే ఫార్మింగ్ చేస్తాయి. అంటే కిందకి పైకి తిరుగుతూ ఆ మట్టిని గుల్లగా చేస్తూ ఆ మొక్కకు కావాల్సిన బలాన్ని అది వేర్లుకి ఫ్రీగా అందుకునేలాగా చేయడానికి ఈ వానపాములు హెల్ప్ చేస్తాయి అన్నమాట. చూడండి అదే కాదండి, నా ప్రతి 2-3 బకెట్లు ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు చూడండి 3 స్టేజ్ల్లో 3 వాటర్ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవి మళ్ళీ రేపు ఎల్లుండు, ఇప్పుడు 3 డేస్ అయిందండి, ఇది రేపు వేసేస్తాను. 1:5 రేషియోలో వేసేస్తాను. ఇంకా నేను ఈ రోజు మట్టి గురించి చెప్పాను, ఎలా ఫిల్ చేసుకుంటానో చెప్పాను. ఇదిగోని చూడండి బటర్ఫ్లైస్, నా గార్డెన్లో చిన్నగా పుట్టిన బటర్ఫ్లైస్, చాలా బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయండి. చూడండి ఎంత చిన్నదో. ఇవి నాకు ఎంత అలవాటైనాయి అంటే అవి నేను దగ్గరికి ఫోన్ పెట్టినా కానీ వీడియో తీస్తున్నా కానీ అవి వెళ్ళండి, అవి అలవాటైనాయి అనమాట. అంటే నేను హాని చెయ్యను అని వాటికి కూడా అర్థమైపోయింది. ఇంకా నేను ఈ పని హార్వెస్ట్ అంతా చూడండి ఎంత ఎండలో చేశాను. నేను ఊరక అలా ఒక క్లిప్ పెట్టాను. ఊరక ఈజీగా అవ్వదండి గార్డెనింగ్ అంటే, మనం కష్టపడాలి. చూసే వాళ్ళకి అర్థం కాదు, చేసే వాళ్ళకి మనకు తెలుసు. అది మన ఇంట్రెస్ట్, మన ఇష్టంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒకరికి సమాధానం చెప్పనవసరం లేదు. ఇంకా మన గార్డెన్లో ఫ్లవర్స్ అండి చూడండి ఎన్ని వస్తున్నాయో. మనం ఫిల్లింగ్ చేసుకునే ఫస్ట్ ఫిల్లింగ్ మట్టి ఫిల్లింగ్ ఒకటి ఫస్ట్, తర్వాత మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ సెకండ్. చూడండి ఈ కుండీలో ఈ మాస్ రోజెస్ అంటారు కదా, గడ్డి గులాబీలు, ఇవి ఒకటే దానికి 2 కలర్స్ వచ్చాయండి. అదే నేను అక్కడ చూపిస్తున్నాను. ఇంక ఇది సీజన్ అండి, మంచి సీజన్ అమరిల్లీస్కి. ఈరోజు హార్వెస్ట్ చేసే మీకు చూపిస్తున్నాను. అయితే అమరిల్లీస్ ఒక పూసేసి ఈ స్టాక్ అయిపోయినాక అది తీసేయాలండి. చూడండి నేను ఎలా తీసేస్తాను. ఇలా తీసేయడం వల్ల మనం నెక్స్ట్ ఇప్పుడు 1-2 ఉన్నాయి కదా, అవి కూడా ఇదిగోండి ఇది అయిపోయినాక ఈ 2 అయిపోతాయి. అవి అయిపోయినాక అవి తీసేయాలి. అవి తీసేస్తే ఏంటంటే నెక్స్ట్ ఇదిగోండి వస్తున్నాయి, కింద నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టాక్స్. ఆ స్టాక్స్కి ఎనర్జీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందుకనే మనం ఏం చేయాలంటే అయిపోయిన స్టాక్స్ తీసి పడేయాలి. పడేయడం అంటే ఏదో కుండీలో వేసేయాలి, మళ్ళీ అది ఎరువు కింద పనికొస్తుంది. మన గార్డెన్లో వచ్చే చెత్త కానీ మన చెట్లు కానీ పురుగు పట్టిన ఆకులు కొమ్మలు తప్ప ప్రతిదీ మనకు పనికొస్తాయి. మళ్ళీ మట్టిలోనే ఆకుల్ని, ఎండిపోయిన ఆకుల్ని మనం మట్టిలోనే కలిపితే మళ్ళీ మనకు చెట్లకే ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. మన ఒక గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామంటే మనకు వచ్చే కూరగాయల చెత్త కానీ అవన్నీ కూడా వేస్ట్ అయితే అవ్వవండి, వేస్ట్ చేయకూడదు కూడా. ఎందుకంటే వాటిలో ఉన్న బలం అంతా ఇంత కాదు. ఇంకా నేను చేసే హార్వెస్ట్లో మీరు చూస్తూనే ఉన్నారండి. ఇప్పుడు ఆకుకూర, టమాటాలు అవి కొన్ని వచ్చాయండి. ఇంకొకటి అండి చింత చిగురు. ఇప్పుడు సీజన్ బాగా అసలు ఇగుర్లు పెట్టుకొని వస్తుందండి. నేను ఒకసారి ఒక కుండీలో ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ పెట్టిన కొత్తల్లో మీకు చూపించాను అన్ని ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్ అని. చూడండి ఎంత చింత చిగురు వచ్చింది. అప్పుడు వేసిన విత్తనాలు అనమాట. నేను చింత చిగురు వచ్చినప్పుడల్లా కోసుకుంటాను, మిగతాయన్నీ అలా వదిలేస్తాను. వచ్చినప్పుడల్లా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. మనం గార్డెన్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇదే బెనిఫిట్ అండి.
ఇది ఉంది ఇది లేదు అని కాకుండా కొన్ని ఉన్నా కానీ అవి ప్రతిరోజు మనకి ఏదో ఒకటైతే మనకు హార్వెస్ట్ల కింద వస్తుంది. ఇంక ఇది పుదీనా అండి. ఈ పైన వైట్ది చీడ కాదండి, మళ్ళీ చీడ అనుకుంటారేమో. నిన్న ఏదో పిండి మిగిలిందని, దోశ పిండి అనుకుంటా, అది మిగిలిందని నేనిచ్చే నీళ్ళల్లో వేసి అలా వేస్తూ ఉంటానండి. అలా వచ్చిన ఆ వైట్ ప్యాచెస్ అదేనండి. చూడండి పొన్నగంటాకు మీద కూడా అదే. అంటే మనం తినేవన్నీ కూడా ఏది వేస్ట్ అవ్వదు. ఒకళ్ళు మిగిలిపోయినాయి అనుకోండి, 1:3, 1:4, 1:5 మన చిక్కదనము మనకి దాన్ని బట్టి మనము వాటర్ కలుపుకొని అది మనం సొంతంగా చేసుకునే విషయం అండి. అది ఒకరు యూట్యూబర్స్ చెప్పడమో లేకపోతే మనం చెప్పేది ఏంటంటే మనము యూట్యూబ్ చూడాలి. ఎంతవరకు వాళ్ళు చెప్పినవే కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేసినట్టే చేయాలనే రూల్ లేదండి. ఎందుకంటే మన సొంత ఐడియాలు, మనం వేసే లిక్విడ్ ఫర్టిలైజర్ మనకి కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఎంత చిక్కదనం ఉంది, ఎంత క్వాంటిటీలో మనం ఇవ్వాలి అనేది మనం ఓన్గా తెలుసుకోవాలి. ఇంక ఇది తోటకూర అండి. ఇది కుండి ఖాళీ చేస్తున్నానండి, ఎందుకంటే 3-4 టైమ్స్ చేశాను హార్వెస్ట్. ఇంకా ఇవి పోతొచ్చేస్తుంది, తీసేస్తున్నాను. తీసేసి ఇందులో వేరే ఆకుకూరలు వేద్దామనేసి మళ్ళీ అంటే వేరే రకం వేద్దామని తీస్తున్నానండి. ఈ కుండి ఖాళీ చేసేస్తున్నాను. ఇది చూడండి మనము వేయవనలేదు, ఇవన్నీ కూడా ఎర్ర కాడల బచ్చలండి. ప్రతి కుండీలో అలా పడి వచ్చేసినాయండి. ఇంకా చాలా వరకు అయితే తీసేసాను కూడా. ఇంక ఇదేంటంటే తెల్ల గురువింద ఆకులండి, తినడానికి కట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ తినడానికి, ఈవినింగ్ కట్ చేసి అలా పెడతాను, పొద్దున్నే తింటామన్నమాట. దాని హెల్త్ బెనిఫిట్స్కి నేను ఒక వీడియో చేశానండి, తెల్ల గురువింద. ఎవరన్నా చూడకపోతే అది చూడండి. దాంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. చాలా రోగాలకి మంచిదండి ఆ ఆకు. ఇదిగోండి, ఇది కూడా ఒకటి లిల్లీ స్టాక్ అయిపోయిందనమాట. దానిపైన పువ్వులు ఇంకా తీసేసాను అనుకోండి, ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అలా మనము రొటేట్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చెట్లు ఎండిపోయినాయి, ఇదిగోండి ఇదే 4 o'clock ఫ్లవర్ అంటారు కదా, చంద్రకాంత ఫ్లవర్స్. ఇందులో ప్రస్తుతానికి నా దగ్గర ఈ మిద్దె పైన అయితే 2 ఉన్నాయి, ఇంకొక మిద్దె పైన ఇంకొక 2 ఉన్నాయండి. అవి కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదేమో డిసెంబర్ అలండి, ఎల్లో కలర్. ఇవి ఈవినింగే పూస్తాయి కాబట్టి ఈవినింగ్ అలా వచ్చినప్పుడు అలా తీసుకుంటూ ఉంటానండి. చాలా మంచి వాసన వస్తాయండి. ఇంక ఇక్కడ మీకు ఒకటి చూపించాలండి. ఈ స్టాండ్ చూడండి, ఇక్కడ కొండ మామిడి చెట్టు ఉండింది కదా, ఆ స్టాండ్ అనమాట. చూడండి ఎలా అయిపోయిందో. అది తీసేసి మార్చి నేను ఇక్కడ పక్కన ఇంకొక స్టాండ్ ఉందండి, ఆ స్టాండ్ ఇదిగోండి, ఈ స్టాండ్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ సెట్ చేస్తాను. అది సెట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అలా మనము సొంతంగానే క్రియేటివిటీ మనం ఆలోచించుకొని మన గార్డెన్ని మనం ఓన్గా ఆలోచించుకొని సలహా తీసుకోవాలి. కానీ మన ఆలోచన మనమే చేయాలి. ఏమంటారు ఫ్రెండ్స్? నేనైతే అంతే చూస్తాను, వీడియోస్ చూస్తాను, నాకు తెలియని సలహాలు ఏమన్నా తీసుకుంటాను. కానీ నా గార్డెన్, నా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను ఎలా చేస్తే నా గార్డెన్ సెట్ అవుతుందనేది నేను ఓన్గానే డిసైడ్ చేసుకుంటాను. ఇంక ఇది కరేపాకండి, 1 week బ్యాక్ కట్ చేసింది, అది అయిపోయింది. మళ్ళీ చూడండి, మళ్ళీ బాగా వచ్చింది. ఎంత వచ్చిందో ఇది మళ్ళీ ఒక 1 week వస్తుంది. ఇంత అండి, చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందో. పొన్నగంటాకు, ఈ అన్ని ఆకులు చూడండి ఎంత వచ్చాయో. ఈవినింగ్ చూడండి ఎలా ఉందో అసలు గార్డెన్. ఇదంతా చూపిద్దామని అంటే ఇంకా సెట్ చేయలేదు. చూసేదానికి 100 గజాలు కన్నా కూడా తక్కువ ఉంటుందండి. చూడండి ఎన్ని మొక్కలు పెట్టేశాను. అంతే, మనం మొక్కలు ప్రేమికులము. ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా అన్నీ ఉండాలని కోరుకుంటాం కదా, అలా తయారైన గార్డెనే ఇదండి. ఇంక ఈరోజు చేసిన హార్వెస్ట్ ఇదండి. టమాటాస్, చెర్రీ టమాటాస్, ఆకుకూరలు చూసారు కదా హార్వెస్టింగ్లో. నేను చెప్పిన ఇన్ఫర్మేషను, నేను చేసిన హార్వెస్ట్, ఫ్లవర్స్ కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.